అందరికీ నమస్కారం. నా పేరు జగన్ రెడ్డి. నిన్నటి రోజున పెద్దారెడ్డి గారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు, మాలాంటి ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కలిపి అనంతపురంలో. అందులో వెంకటరామరెడ్డి అన్న అని ఎక్స్ జెడ్పీటీసీ ఆడికి నుంచి ఆయన మాట్లాడుతూ, నేను మంచోడిని, సౌమ్యుని, వివాదరహితుణ్ణి, నేను ఎప్పుడు ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే పనిచేసిన, 10 మందిలో పెద్దరికంగానే ఉండానంటూ చెప్పడం జరిగింది. మేము కూడా ఎప్పుడు వెంకటరామరెడ్డి అన్నను ఒక పెద్ద మనిషిగానే చూసినాము. కానీ అన్న మాట్లాడిన తర్వాత నాకు ఐడియా వస్తుంది. మహాభారతంలో ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగేటప్పుడు దుర్యోధనుడు అధికార మదంతో గర్వంతో వికటాటహాసం చేస్తూ ఉన్నప్పుడు కురువృద్ధుడైన భీష్మాచార్యుడు కూడా అదే సభలో ఉన్నాడు. ఆ రోజు భీష్మాచార్యుడు ఇది తప్పు, ఇది మనం చేస్తున్నది కరెక్ట్ కాదని ఆ రోజు అనలేదు. దాని ఫలితమే మహాభారత యుద్ధం జరిగినది. అందులో భీష్మాచార్యుడు కూడా మూల్యం చెల్లించుకున్నాడు. సో మీరు కూడా ఒక శాసనసభ్యుడిగా పెద్దారెడ్డి గారు ఉండి ప్రతిపక్ష నాయకుడి మీదికి పోవడమో, లేదంటే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదికి పోవాలన్న ఆలోచనను తప్పు అని చెప్పకపోవడము తప్పే కదన్నా. లేదంటే అటువంటి ఆలోచనలు చేయకూడదు అన్నా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల ఆలోచనలకు మనకు అనుగుణంగా పనిచేయాలా. మనల్ని గెలిపించినారు, 30 ఏళ్ల నుంచి ఎప్పుడు ఓడిపోయిన ఒక కుటుంబాన్ని ఓడించి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినాడు. ప్రజల మనసును గెలుచుకొని మళ్ళీ రెండోసారి గెలుద్దామన్నా అని మీరు చెప్పిండు. అలా చెప్పకపోగా దాన్ని చూస్తూ ఆ రోజు మీరు తప్పని ఆ రోజు తప్పని చెప్పకపోవడం తప్పే కదన్న. మరి ఈరోజు దాని కర్మానుసారం వచ్చినప్పుడు దాని ఫలితాలను కూడా మనం అనుభవించాల్సిందే, తప్పదు. అలాగే మురళీప్రసాద్ రెడ్డి గారు మా ఇంటి మీదకి వచ్చినారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి పోతే ఒక నీతి, మా ఇంటి మీదకి వచ్చినప్పుడు ఒక నీతి. మా ఇంట్లో బంగారు కొట్టేసినారు, వెండి కొట్టేసినారంటూ ఒకటి ఆరోపణ చేయడం జరిగింది. మురళీప్రసాద్ రెడ్డి గారు మాట్లాడితే అర్థం పర్థం ఉండాల. నువ్వు మోకాలికి బోడిగుండికి ముడి పెట్టేసి చెప్తా అంటే ఎట్లయ్యా? నీ ఇంటికాడ జరిగినప్పుడు గొడవ జరిగింది, దొమ్మి జరిగింది, దాంట్లో నీలాంటోడు నాలాంటోడు దొంగతనము గింగతనము చేసింటాడు. కానీ పెద్దారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, 2 లక్షల మందికి ప్రథమ పౌరుడు, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి మొదటి మనిషి. అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుని ఇంటికి ముందుకు పోవడం, నీ ఇంటి ముందుకు రావడం ఒకటేనా? సిగ్గుండక్కర్లే మాట్లాడితే, బుద్ధుండక్కర్లే మాట్లాడితే. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ ముందు చూస్తున్నారు, వెనకాల దండిగా అవినీతి జరిగిందని నేను నిరూపిస్తా అంటున్నావా? ఇప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ గురించి వచ్చేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయోధ్యలో రామ మందిరం కట్టించినారు మోడీ గారు. కట్టించి దాని పాపం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి దానికి ఎన్నో ఇబ్బందులు ఉంటే దానివన్నిటిని అధిగమించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అయోధ్య రామాలయం నిర్మించేసినాడు. నీలాంటి నాలాంటి కలిపి దాని ట్రస్ట్లో పెట్టినారు. పెట్టినప్పుడు ఏమైంది, దాంట్లో మన దుర్బుద్ధి, మన దురాశ అన్నీ కలిసి, మానవుల్లోని అన్ని అవలక్షణాలన్నీ కలిసి దాంట్లో కొట్టేసినారు. దాన్ని మోడీ కంటే కడతామంటే ఎట్లా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం కట్టినాడు అంటే కాలువలు తవ్వించినాడు, పోలవరం ఏం కట్టలేదు. కాలువలు తవ్వించినప్పుడు కూడా అవినీతి దండిగా జరిగింది. అంటే నీలాంటోడో నాలాంటోడో కాంట్రాక్టర్గా ఉండింటాడు. మనల్ని నమ్మి పని అప్పచెప్తే మనం ఏం చేస్తాము? 36 కొట్టేసాము. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ చేసేటప్పుడు మీరు కూడా ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే ఉన్నట్టున్నారు. మీరు కూడా చేసుకుంటారు కదా ఎన్నో వర్కులు. కాబట్టి ఒక మంచి పని జరిగినప్పుడు చిన్నవి జరిగింటాయి. అంత అభివృద్ధి జరిగినప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు 10 కోట్ల అవినీతి జరిగినదంటే తప్పకుండా జరిగింటుంది, ఎక్కడైనా జరుగుతుంది. భూమి మీద మనిషిలోని దురాశ ఇవన్నీ ఉన్నంత కాలం ఉంటుంది అవి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అవినీతి జరిగిందని అనుకున్నాము. ఇప్పుడు BS4 నుంచి BS6కి మార్చారని ఒక 90 కేసులు 80 కేసులు పెట్టినారని అంటున్నారు. మరి ఇంత అవినీతి జరిగినప్పుడు ఇంకో 10-20 కేసులు పెట్టలేకపోతే అదే పరపతి పలుకుబడి వాడి పై నుంచి జరగలేదు కాబట్టి చేయని వాడికి కేసులు పెట్టేదానికి ఆడ స్కోప్ లేదు కాబట్టి మీరు చేయలేకపోయినా, అవకాశం ఉండింటే అక్కడ కూడా పెట్టేటోళ్ళే.
ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మేము చిన్నోళ్ళము, మేము పెద్దోళ్ళం, మీరు పెద్దోళ్ళు, ఈ రోజు గుర్తుకొచ్చిందే? నాకు అంటే నా వ్యక్తిగతంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాను, కానీ మిమ్మల్ని మీరు మాట్లాడుతుంటే నిన్న నాకే ఒక విధంగా ఇరిటేట్ వస్తుంది. అంటే మీ ఒంట్లో ఉండేది రక్తం కాదా, చీము నెత్తరు కాదా? మీరు తింటున్నది కారం, ఉప్పు కారం కాదా? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాడు వీడని మాట్లాడి అధికారం పోతేనే చేతులు ముక్కుతున్నారా? మేము ఈ రోజు కూడా మేము అధికారంలో ఉన్నాం, పెద్దారెడ్డి గారిని పెద్దారెడ్డి అన్ననే అంటాం. ఎందుకంటే అది మా గౌరవం. ఎదుటోనికి గౌరవం ఇస్తున్నానంటే అది తిరిగి నాకే గౌరవం వస్తుంది. ఆ రోజు నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి, చిన్న పెద్ద వాయు వరుసలని మానేసి, నోటికి వచ్చిన తప్పుడు కూతలని మాట్లాడి, ఈ రోజు మేము చిన్నోళ్ళము, కొత్త రాజకీయం చేద్దామంటే మేమేం ఆ రోజు లంజరికం చేసినామా? మేము కూడా రాజకీయమే కదా చేసినది. ప్రబోధానంద కేసుల్లో ఎంతమంది జీవితాలు నాశనం చేసినారు మీరు, మీకు తెలిసి తెలియని తనంతో. మీలాంటి వాళ్ళందరూ అతని చుట్టూ చేరి అతనికి లేని సలహాలన్నీ ఇచ్చి, మాలాంటి వాళ్ళ అమాయకుల మీద కేసులన్నీ పెట్టించి మా జీవితాలను నాశనం చేసినారు. నువ్వేం చదువుకునేవయ్యా మురళీరెడ్డి? సిగ్గుపడండి. మీరు మనుషులై మనకు చీము నెత్తురుందంటప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ స్టాండ్ మీద ఉన్నామో ఈ రోజు కూడా ఎస్ నేను అదే స్టాండ్ మీద ఉంటానంటూ ఎట్లా మీరు గత 5 ఏళ్లలో మీసాలు తిప్పి తొడలు కొట్టి అట్లా నిలబడండి అదే స్టాండ్ మీద. మేము కూడా ఆ సవాల్ని స్వీకరిస్తాం. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళ. సిగ్గనిపించట్లే మీ వీడియోలు మీకే చూసినప్పుడు? అది మేమేనారా గత 5 ఏళ్లలో మాట్లాడినేదని? పెద్దారెడ్డి అన్న, ఇటువంటి వాళ్ళందరూ నీ చుట్టూ ఉండల్లా. నువ్వు 2029 ఎలక్షన్లకు పోవల్లా. మీ అప్రాధేయత జయత్రయాత్ర కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.